రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలో నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది. 7వ రోజు సమ్మెలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీందర్ పాల్గొని మద్దతు ప్రకటించి ప్రసంగించారు. అనంతరం ర్యాలీగా స్థానిక సబ్ కలెక్టరేట్ కార్యాలయాన్ని దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రావులపల్లి రవీందర్ మాట్లాడుతూ అంగన్వాడీల జీతాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలని, మినీ సెంటర్లుగా పరిగణించాలని, పిల్లలకు బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ, సిఐటియుసి నాయకులు, 16 మండలాల అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయాలు, టీచర్లు, మినీ అంగన్వాడీ సెంటర్లు దాదాపు 52,000 సెంటర్లు రాష్ట్రంలో 1,06,000 మంది నిరవధిక సమ్మె గత 6 రోజులుగా చేస్తున్నారు. ఈరోజు 7వ రోజు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ తూతు మంత్రంగా చర్చలు జరిపింది. అంగన్వాడీ యూనియన్లతో 2-3 దఫాలు చర్చలు జరిపింది. ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టి యూనియన్ నాయకులతో 2 దఫాలు చర్చలు జరిగినాయి. కానీ మా చర్చల్లో ప్రధానమైనటువంటి డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టాం. వాటిల్లో ప్రధానమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తామని ఆయన 4.5 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చాడు. 4.5 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటే అంగన్వాడీ కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం రెండోసారి కూడా మళ్ళా వేతనాలు పెంచింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చీమగుట్టినట్టు కూడా లేకపోతే గత 3 మాసాలుగా శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో ఆందోళన నిర్వహించాం. 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం పెడితే పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపజేసి విజయవాడ నగరానికి రాకుండా చేసి, అరెస్టులు చేసి, చిత్రహింసలు గురి చేసి, మహిళలనే చూడకుండా ఇళ్ల దగ్గర పోలీసులను కాపులో పెట్టి గందరగోళం చేసిన పరిస్థితుల్లో 5,000 మంది పైగా విజయవాడ నగరాన్ని ఈ పోలీసు ఛేదనాలు కూడా ఛేదించుకొని 5,000 మంది విజయవాడ నగరం చేరుకున్నారు. వారందరూ కూడా ఒక తోట పెట్టకుండా పోలీసులకున్న వాహనాలన్నీ కూడా ఉపయోగపెట్టి విజయవాడ నగరం అంతా కూడా చుట్టించినటువంటి పరిస్థితి. సరే, ఏదేమైనా ఇప్పటికి ప్రభుత్వం ఇన్ని దఫాలుగా శాంతియుతంగా అడుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించినందువల్లనే 12వ తేదీ నుండి నిరవధిక సమ్మె ప్రారంభమైంది. ఈ సమ్మెలో మేమేం గొంతమ్మల కోరికలు కోరటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి కనీస వేతనాలు ఇంత ఉండాలని క్రెడాయి కమిటీ ఏదైతే నిర్ణయించిందో 26,000 ఉండాలని, ఆ 26,000 కూడా డిమాండ్ మేము చేయట్లేదు. సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు నిర్ణయించింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలుపరచమని అడుగుతా ఉన్నాము.